హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా అండి. టేస్ట్ అయితే చాలా బావుంటదనమాట. సేమియా అనేది అతుక్కోకుండా పొడి పొడిలాడుతూ రావాలంటే నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. టేస్ట్ అయితే చాలా బావుంటదనమాట. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద బాండీ పెట్టి ఒక 1 లీటర్ వాటర్ తీసుకోవాలనమాట. సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వాటర్‌ని బాగా మరిగించుకున్న తర్వాత సేమియాని వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలనమాట. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే సేమియా అనేది మనకి కుక్ అవుతదనమాట. జస్ట్ ఒక 3-4 మినిట్స్‌లో సేమియా అనేది కుక్ అయిపోతదనమాట. ఇలా కుక్ అయిన వెంటనే మనము ఒక స్ట్రైనర్‌లోకి తీసుకోవాలనమాట సేమియానొచ్చేసి. తీసుకున్న వెంటనే మనం చన్నీళ్ళలోకి వేసుకోవాలనమాట సేమియాని. లేదంటే ఆ వేడికి కూడా మనకి మెత్తగయ్యే ఛాన్స్ ఉంటదనమాట. సేమియా అనేది చన్నీళ్ళలోకి వేసి ఇలా ఒకసారి స్పూన్‌తో మిక్స్ చేసుకోవాలనమాట. మిక్స్ చేసేసి మళ్ళీ స్ట్రైనర్‌లోకి వేసుకోవాలనమాట. ఇలా వేయడం వల్ల సేమియా అనేది పొడి పొడిలాడుతూ వస్తదనమాట. ఏవన్నా ఎక్సెస్ వాటర్ ఉన్నా కిందకి వెళ్ళిపోతాయన్నమాట బౌల్‌లోకి. ఇలా ఒక కడాయి పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు వేసి ఫ్రై చేసి పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేయాలనమాట. ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని వేసి, ఒక రెమ్మ కరివేపాకు వేసి ఉల్లిపాయలని ఫ్రై చేయాలనమాట. ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలనమాట. ఏ వెజిటబుల్స్ అయినా యాడ్ చేయొచ్చండి. నేనైతే ఆలు, క్యారెట్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ వేశాననమాట. వేసి ఇలా మిక్స్ చేసుకోవాలనమాట. కొద్దిగా వెజిటబుల్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలనమాట. మనం సేమియాకి కూడా సాల్ట్ వేసామండి. సాల్ట్ అనేది చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ సాల్ట్ వేసి మిక్స్ చేసిన తర్వాత వెజిటబుల్స్ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అయినాయన్నమాట మనకి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మిక్స్ చేసుకోవాలనమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉడికిచ్చిన సేమియాని వేసి బాగా మిక్స్ చేసుకోవాలనమాట. మిక్స్ చేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలనమాట. అంతే వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సేమియా ఉప్మా అనేది టేస్ట్ చాలా బావుంటదనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకెలా కుదిరిందో కూడా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.